లేదంటే ఎవరినో ప్రభు ప్రేరేపించిన దాన్ని బట్టి ఒక ఇద్దరు ప్రార్థన చేయాలి మీటింగ్ కోసం. సాయంకాల సమయంలో ఎదుర్కొంటే మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ చిత్తంలో మీ ఉద్దేశంలో తండ్రి నడిపిస్తూ వస్తున్న కృపను బట్టి మీకు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాటి ద్వారా వాక్యం ద్వారా తండ్రి మీరే మేము ఆరోపించుకొని నడిపించున్నాం తండ్రి. ఇంకా తండ్రి రావాల్సిన ప్రతి ఒక్కరిని సకాలంలోనైనా మీరు తోడుకుందామని నడుచుకున్నాను. వాక్యం ద్వారా తండ్రి మీరు మాట్లాడమని నడుచున్నాను. ప్రతి ఒక్కరికి తండ్రి మీ ఆత్మీయ తండ్రి మాకు పంచుకొని చూపించండి. అందులో శక్తులు చూపించండి. నేను జరిగిస్తున్నాను చూపించండి ప్రభావ. మీరే తండ్రి ప్రభావం ఆలోచించుకోమని అది నుంచి అంతవరకు నిర్మించమని జరిగేస్తున్నాను. అడిగి వేడుకొని పొందుకుంటున్నాను ప్రేమించిన తండ్రి గడిచిన లేక సమయంలో సమయం వరకు సజీవ లెక్కలో ఉంచి నా ప్రభావం భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇద్దరు ముగ్గురు నీ నామం ఎక్కడైతే కూడి ఉంటానో అక్కడ నేను ఉంటానని నీ సెలవు ఇచ్చినావు. అందుబట్టి నీకు వందనాలు. అటుగా నా ప్రభా గత నా ప్రభా 4 కూడికల్లో సహాయం తెలియజేస్తూ నా ప్రభా నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నా ప్రభా 4 కూడికల ద్వారా నా ప్రభా మాకు అందించిన ఆత్మీయ ఆహారాన్ని బట్టి అందుకన్నా స్థితిస్తున్నాం. నా ప్రభా నేడు దినం నా ప్రభా ఈ వాక్యంలో మాతో మాట్లాడమని ప్రార్థిస్తాను. అటుగా నా ప్రభా మార్గ మధ్యలో ఉన్న నా ప్రభా ప్రియుని జ్ఞాపకం తెచ్చుకోండి. సమయాన్ని నా ప్రభా సహాయం తెచ్చండి. నా ప్రభా ప్రారంభ ప్రార్థన నా ప్రభా ప్రార్థన వరకు మీరే సహాయం తెచ్చండి. నా ప్రభా ఇరుగు పొరుగు వారిని నా ప్రభా ఏ డిస్టర్బెన్స్ వారికి లేకుండా మీరే సహాయం తెచ్చండి. వారి నా ప్రభా అందుకు చేతులు నా ప్రభా దైవత్వం ప్రార్థిస్తాం. ఇవే సహాయం తెచ్చండి. ప్రభు సహవాసం నా ప్రభా మేము మర్చిపోకుండా ప్రభా మీ వాక్యానుసార జీవితం నా ప్రభా మేము నడుచుట్లో కూడా సహాయం తెచ్చామని మా ప్రభుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి మీకు బంగారు పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాము. ప్రభా ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి సంఘంగా ప్రభా మమ్మల్ని సిస్టర్ గ్లోరీ వారి గృహంలో ప్రభా ఇటు రీతిగా కాటేజ్ మీటింగ్ కొరకై సమకూర్చిన నాయన మీ ఏర్పాటును బట్టి మేము ఎంతగానో స్తుతిస్తూ వస్తుంటున్నాం తండ్రి. నాయన ఇక సమయాన్ని సహవాసాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ సన్నిధిని మేము సంపూర్ణంగా అనుభవించినట్లుగా కావాల్సిన కృపను దయచేయండి ప్రభా. వచ్చిన వాళ్ళందరితో కూడా తండ్రి మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఇంకా రావాల్సిన వారిని కూడా తండ్రి సకలాన్ని నడిపించండి, మీరే సహాయం చేయండి. పాటల ద్వారా మీ నామని మైండ్ తెచ్చుకున్న ప్రభా, లేఖన భాగాల ద్వారా ప్రభా నీవు నాతోనూ మాతోనూ మాట్లాడండి తండ్రి. మాకు తండ్రి అవసరమైన జీవన మాటలు ప్రభా మీకు కృపా సింహాసనుడు మీరే నాయన మాకు అనుగ్రహించమని కోరుకుంటూ వస్తుంటున్నాను. అన్న కూడా తండ్రి నాయన మీరే బలపరిచి అభిషేకించి ప్రభా మీరు వాడుకోమని కూడా కోరుకుంటూ వస్తున్నాను ప్రభా. నీవే సహాయపడండి, కృపను అనుగ్రహించండి నాయన. పాటల ద్వారా కూడా మహిళ తెచ్చుకునండి. ఇరుగు పొరుగు వారు చుట్టుపక్కల వారిని ప్రభా నాయన మీరు నీ స్వాధీనం ఉంచుకుంటూ రావాల్సిగా కోరుకుంటూ వస్తున్నాం. నీ కాపుదలాన్ని భద్రత నీ క్షేమాన్ని ప్రభావం మేము కోరుకుంటూ వస్తున్నాం ప్రభా. జ్ఞానం చేసుకోండి. వచ్చిన వాళ్ళందరినీ కూడా తండ్రి దయతో నాయన మీరే జ్ఞానం చేసుకోండి. ఇంకా రావాల్సిన వారిని కూడా తండ్రి సకాలానికి తండ్రి మీరే నడిపించి నాయన మీరే మహిమ తెచ్చుకోమని కోరుకుంటూ మా సమయాన్ని అంతటిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామను హెచ్చిస్తూ ఈ కొద్ది ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. పాట సంఖ్య 114 పాట. 114 పాట నేనే ఉన్నా వాడన నేనా. సాంగ్ నెంబర్ 114. న్యూ సాంగ్ బుక్స్ అయితే 116, సాంగ్ నెంబర్ 116 న్యూ సాంగ్ బుక్స్. ఓల్డ్ సాంగ్ బుక్స్ అయితే 116 పాట. ఓల్డ్ సాంగ్ బుక్స్ 114, న్యూ సాంగ్ బుక్స్ 116 116. నేనే ఉన్నా వాడానని నా అద్వితీయ ప్రభు ఆరాధింతు. నేనే ఉన్నా
హల్లెలూయా నేనే ఉన్నా వాడనైనా హల్లెలూయా ప్రభువా ఆరాధించు నేనే ఉన్నా వాడనైనా హల్లెలూయా ప్రభువా ఆరాధించు. పాట పడుతుంది. పాట సంఖ్య 376, పాత పుస్తకాలు అయితే 802 పాట. ఓల్డ్ సాంగ్ బుక్స్ 802, న్యూ సాంగ్ బుక్స్ 376. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున అనే పాట. మరి ఇంకా నూతనమైన పాట పుస్తకాలు అయితే 379 పాట, 376, పాత పుస్తకాలలో 802 పాట, న్యూ సాంగ్ బుక్స్లో అయితే 379. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున. యేసు రక్షణ ఏ నామమున, యేసు పాప విమోచన
4 వచనం. Psalm 48 reading all together verse 14. నలభై 48వ కీర్తన 14వ వచనము కలిసి చదుదాం. Psalm 48 reading all together verse 14. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడు. మళ్ళా చూద్దాం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడు. ప్రార్థన చేస్తాం. మోకరించగలిగిన వాడు మోకరించు. ప్రేమగల తండ్రి, యేసు నామమును బట్టి మీకు స్తోత్రాలు. దాసుడు అనిల్ గారు కుటుంబంతో కలిసి మిమ్మల్ని స్తుతించినట్లు, కుటుంబ పక్షాన మీ సన్నిధిలో ధూమం వేయనట్లు మాకు అనుగ్రహించిన అవకాశం కొరకు స్తోత్రాలు. ఈ దేశం కొరకు, దేశం యొక్క రాజు కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాము. సుఖముగాను సౌఖ్యముగాను మీ ప్రజలు బ్రతుకున్నట్లు వారిని పరిపాలించడానికి అవసరమైన జ్ఞాన వివేచనలు గల ఆత్మ అనుగ్రహించండి. శత్రు పన్నాగముల నుండి తప్పించండి. ఈ నామమును ఇలాగో స్వేచ్ఛగా చేరి ఆరాధించే స్తుతి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆయా స్థలాల నుండి కొంత దూరమైన అలసిపోయిన ఉద్యోగ బాధ్యతలు, చదువులు, స్కూల్స్ ఉన్న మీ ప్రజలు రావడానికి అనుకూలపరిచినారు. మీకు వందనములు. పాటల ద్వారా ఇచ్చిన సంతోషము కొరకే మీకు వందనములు. మీ వాక్యోపదేశం కూడా మాకు దయచేయము. ఇంకెవరైనా రావాల్సి ఉంటే అధికమైన ఆలస్యం కలగకుండా తోడుకుని రండి. అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్న వారందరినీ కరుణించండి. రక్షణ లేని వారిని రక్షించండి. మీరు దీవించి ఆశీర్వదించండి. వచ్చిన మీ ప్రజలు ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. రక్షణార్థమైన వెలుగు మీరు అనుగ్రహించండి. జీవార్థమైన మారు మనస్సు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. నన్ను మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచుము. మీ మాటలు నా నోట ఉంచుము. మా సమయం ఆశీర్వాదకరముగా చేయి. యేసునాథుని నామమున తల వంచి స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ దేవుడు అనే మాటను గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకోవటానికి ఆరంభించున్నాం. దేవుడు, బైబిల్ దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన పితరుల దేవుడు, ఆయన మన దేవుడు కూడా. అందుకే ఆ దేవుని యొక్క సుగుణాల సంపద ఎలాంటిదో బైబిల్లో నిక్షిప్తం చేయబడింది. కొన్ని విషయాలు మనము గత దినాల్లో నేర్చుకోవటానికి ప్రయత్నం చేసినాం. ఈ దినము ఎస్ సిరీస్ ఒక 5 విషయాలు నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. కీర్తనల్లో 23 50వ కీర్తన 23వ వచనం. సామ్ 50. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గం సిద్ధపరచుకున్నాడు. దేవుని రక్షణ, సేవింగ్ గాడ్, రక్షించే దేవుడు. ఒక వాక్యంలో మనం చూస్తాం, సాల్వేషన్ బిలాంగెత్ అంటు ద లార్డ్, రక్షణ యెహోవాదే అని చెప్పబడింది. అలాగే ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్, యెహోవాయే నా రక్షణ, రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందించెదను అనే మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కనుక రక్షణ ప్రభుకు సంబంధించింది. రక్షణ ఆయన ఇచ్చువాడు. అందుకే బైబిల్లో రాసినారు, మీరు ఊరకే నిలుచుంది యెహోవా అనుగ్రహించే రక్షణ చూడుడి. కనుక సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. రక్షణ చూచుట ద్వారా సంభవించే కార్యం.
కానీ మనుషుడు చూచుట ద్వారా కాకుండా చేయుట ద్వారా సంభవిస్తే బాగుండు కదా అనుకుంటాడు. అంటే చేయుట అంటే ఏమైనా కార్యాలు చేస్తే రక్షణ వస్తే సంతోషమని అనుకుంటాడు. ఏం కార్యాలు చేయాల్సిన పని లేదు, చూస్తే చాలు. అందుకే ఏషియాలో చెప్పబడిన బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. కానీ ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే ప్రతి మీటింగ్లో చెప్తుంటాం, ఇది సత్యదాకా చెప్తాం. అందరు బిలీవర్సే కదా, ఎందుకు ఇది చెప్తాడో అని అనుకుంటుంటారేమో మీరు. ఇది చెప్తూనే ఉంటాం ఎక్కడైనా. ఎందుకంటే ఇంకా రక్షణ పొందని వాళ్ళు కొంతమంది ఉన్నారు కనుక మీరు రక్షణ పొందాలని ప్రభు ఈ మాటలు పలికిస్తుంటాడు. కానీ మీరు చెవిని పెట్టి పర్వాలేదులే అనుకొని రక్షణ తీర్మానాన్ని వాయిదా వేసి రక్షణ నిర్లక్ష్యం చేస్తే దానికి చెల్లించవలసిన మూల్యము కూడా బైబిల్లో రాసినారు. అందుకే యేసు ప్రభువు రక్షణకర్తని, ఆయన యుద్ధ రక్షణ దొరుకుతుందని, ఆయనే సర్వలోక రక్షకుడని, ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చిన ఉద్దేశమే అది. అందుకే మత్తయి సువార్త 1:21 చెప్పబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలేంటి, పాపం చేయడం ఏంటి? అర్థమైందా ఈ మాటలు? తన ప్రజలు కాని వాళ్ళు పాపం చేస్తే అర్థం ఉంది. తన ప్రజలు అయిన తర్వాత పాపం చేసినారా? తన ప్రజలు అంటే ఇక్కడ బాండ్ హ్యూమన్ జనరేషన్. ప్రతి మానవుని ఆయన సృజించినాడని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఆయన సృజించిన వారు తన ప్రజలు, క్రియేటెడ్ పీపుల్, నాట్ జనరేటెడ్ పీపుల్. రెండు రకాలుగా మనుషులు ఉన్నారు కదా. అంత సర్వమానవ కోటి దేవుని యొక్క సృష్టి. అయితే యేసు ప్రభు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారు జనరేటెడ్ పీపుల్. దాన్నే రీజనరేషన్ అంటాం. బీయింగ్ బార్న్ ఫ్రమ్ అబౌవ్, పై నుండి జన్మించుట అని అంటాం. వారే రక్షణ పొందినవారు, తనకు స్వకీయ సాంపాద్యము అని వారిని గురించి చెప్పబడుతూ వచ్చింది. ఇక్కడ తన ప్రజలు అని అంటే అర్థం ఏంటంటే పీపుల్ దట్ ఆర్ క్రియేటెడ్ బై హిమ్, ఆయన ద్వారా సృజించబడిన వారు. కనుక తన ప్రజలు వారి పాపము నుండి రక్షించుట కొరకై యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చినాడు. అందుకే యేసు ప్రభు మనము పాపులమై ఉన్నప్పుడే ఆయన ప్రేమ చూపించినాడు. రోమా 5వ అధ్యాయంలో చెప్పబడింది, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉన్నప్పుడు, బలహీనులమై ఉన్నప్పుడు, శత్రులమై ఉన్నప్పుడు, భక్తిహీనులమై ఉన్నప్పుడు. 4 కేటగిరీస్ మన పేర్లు. మీ పేరు ఏంటంటే మన పేర్లు మస్తుగా చెప్తాం, కానీ మన పేర్లు ఇక్కడ పౌలు రాసిండేది ఏంటంటే పాపులు, ఈఆర్ సిన్నర్స్. సరే ఈ పేరు అంత బాగాలేదు, ఇంకోటి చెప్పండి బ్రదర్ అని అంటే ఇంకోటి ఏం చెప్తున్నాడు, వీఆర్ వీక్, మీరు బలహీనలు. ఇది కూడా బాగాలేదు బ్రదర్, నచ్చలేదంటే ఇంకేం చెప్తున్నాడు, భక్తిహీనులు, యువర్ అన్గాడ్లీ, భక్తిహీనులు. ఇది కూడా నచ్చలేదు బ్రదర్ అంటే ఏం చెప్తున్నాడంటే ఇంతకంటే ఎక్కువ చెప్పాలంటే ఇంకొకటే ఉంది అని, యూఆర్ ఎనిమీస్ టు గాడ్, దేవునికి శత్రువులై ఉంచరి. దీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ బార్న్ ఇన్ సిన్. పాపములో పుట్టిన ప్రతి మనిషిని యొక్క పేర్లు ఇవి. ఇదే రాసుకోవాలి మనం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మన కొరకే సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో ఆసీనుడైన ప్రభువు ఆయన రక్తం చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయన జనముగా స్వకీయ సాంపాద్యముగా ఆయన ప్రజలుగా మనల్ని చేసుకున్నాం. అప్పుడు మనం రక్షించబడిన వారమైన రక్షణ వరం, ఈవి దానం, ఇది ఉచితముగా ప్రభు యొద్ద నుండి మనం పొందినాం. కనుక ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే మరలా జ్ఞాపకం చేస్తున్నాం, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదు. రక్షణ పొందిన వాళ్ళు సరే రక్షణ పొందనంలే,
ఇంకేం బాగానే ఉంది కదా, మన మద్దకు మనం బతకొచ్చు అంటే అటు కుదరదు. బైబిల్లో ఏం రాసినారంటే, వర్కౌట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణ ఆపేయండి అని చెప్పలేదు. కంటిన్యూ వర్కౌట్. ఇది ఒకరోజు జరిగే ప్రక్రియ కాదు, ఇది ప్రతిదినము జరిగే ప్రక్రియ. కనుక ఈ రక్షణ విషయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇది భయముతో వణుకుతో శ్రద్ధగా దీన్ని కొనసాగించాలని కోరబడుతున్నాం. చాలామంది రక్షణ పొందిన తర్వాత భయం పోతుంది, దీన్ని కొనసాగించాలనేది పోతుంది. ఇంకా రక్షణ పొందడం ఎలాగో పరలోక రాజ్యానికి వెళ్తాం, ఎట్లా బతికితేనేముంది అని. ఎట్లా బతికితే ఏముంది అంటే ఏమి లేకపోవచ్చు, కానీ రక్షణ పొందిన తర్వాత మనం అందరం ప్రభువుకి అకౌంటబుల్. అందుకే బైబిల్లో రాశాడు, ప్రతివాడు ప్రతి కుటుంబం కాదు, ప్రతివాడు దేవునికి లెక్క అప్పగించాలి. మనుషుల దగ్గర అయితే ఏదో చేయొచ్చు, కంప్యూటర్లో అది ఇదైతే సాఫ్ట్వేర్ పోయింది, ఎగిరిపోయింది, ఇలాంటి మాటలు చెప్పవచ్చు. దేవుడి దగ్గర అవన్నీ చెప్పడానికి కుదరదు. కనుక లెక్క అప్పగించాలంటే ప్రభు మన సమయమైనా తలాంతులైనా ఇచ్చిన కృపావరాలైనా ఈవులైనా అన్నిటికీ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు గివ్ అకౌంట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. వేరే వాళ్ళని గురించి చెప్తానంటే కుదరదు, మనల్ని గురించి మనమే అకౌంట్ చెప్పాలి. కనుక ఇది చెప్పాలంటే ఏంటి? రక్షణ భయంతో వణుకుతో కొనసాగించుకోవాలి. అందుకే చాలామంది బిలీవర్స్ని చూసినప్పుడు అనిపిస్తుంది, ఏంటి ఎక్కడ భయం లేదు, వాళ్ళకి లోకంలో ఎట్లో భయం లేదు, కనీసం దైవ సన్నిధిలోనన్నా భయం ఉండాలి కదంటే. అక్కడుంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడుంటే అక్కడ వస్తుంది, ఇక్కడ లేదు కనుక అక్కడ లేదు, అక్కడ లేదు కనుక ఇక్కడ లేదు. అర్థమవుతుంది నా తెలుగు మాటలు మీకు? ఆ కారణం చొప్పున వారు రక్షణలో ఎదగలేకపోతున్నారు. గ్రో ఇన్ ద సాల్వేషన్ అని బైబిల్లో రాసినారు. పేతురు అన్నాడు, అనుగ్రహించిన రక్షణలో వృద్ధి పొందుడి, ఎదగండి. ఇస్తారు, ప్రతి వాళ్ళు ఎదగాలని అనుకుంటారు, ఎదగకపోతే ఏమవుతారు? చూడండి, పుట్టినప్పుడు పిల్లలు ఎట్లా ఉన్నారో 2-3 ఏళ్ళు అయినా కూడా అట్లే ఉన్నారంట. తల్లిదండ్రులకు సంతోషమా, పక్కన వాళ్ళకి సంతోషమా? ఎవరికి సంతోషం ఉండదు. అప్పుడు వాళ్ళు ఏ స్టేజ్కి వస్తారంటే పుట్టుకుని ఉంటేనే బాగుండాలి. ఇలాంటి పిల్లని తీసుకుని, ఎదుగుబొదగలేని పిల్లని తీసుకుని ఏం చేయాలా, భారం కదా అనే దశకు వస్తారు. ప్రభు కూడా అలాగే అనుకుంటాడేమో, ఎదుగుబొదగలేని వీళ్ళందరినీ తీసుకొని ఏం చేయాలి, ఇంతకాలం వీళ్ళందరి కొరకు ప్రాణం పెట్టినానని అన్నీ చెప్పినాము, బట్ దెర్ ఈజ్ నో ఇంప్రూవ్మెంట్. ఏం ఎదగలేదు, బొదగలేదు, ఎట్లున్నారు అట్లే ఉన్నారు. అదేంటి ప్రభు, మేము బాగానే ఉన్నాం కదా? బాగానే ఉన్నారు, ఉద్యోగాల్లో బాగున్నారు, తర్వాత మిగతా వాటన్నిటిలో బాగున్నారు, హైట్ వెయిట్లో కూడా బాగానే ఉన్నారు, వెయిట్ కూడా పుట్టానవుతున్నారు, వయసు గడిచే కొలది అన్నీ బాగున్నాయి. బట్ వేర్ ఈజ్ ద గ్రోత్ ఇన్ సాల్వేషన్? రక్షణలో ఎదుగుదల ఎక్కడుంది? అందుకే ఈ రక్షణ యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఉచితంగా అనుగ్రహించినాడు. దాంట్లో మనం ఎదగాలని కోరబడుతుంది. అందుకే దీన్ని ఏమన్నాడంటే గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. హెబ్రీ పత్రికలో చూస్తాం, యెషయా గ్రంథంలో లేదా హెబ్రీలోనే ఉంది, నిత్య రక్షణ, ఎటర్నల్ సాల్వేషన్. ఈ రక్షణ గురించి రకరకాలుగా బైబిల్లో ప్రస్తావించబడింది. ఇప్పుడు సమయ అందుబాటుని బట్టి నేను అన్ని చెప్పను, కానీ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఈ దేవుడు మనల్ని రక్షించి ఆ రక్షణలో మనం వర్ధిల్లినట్లుగా సహాయం చేసేవాడు అనే సంగతిని మనం గుర్తించాలి. రెండోది చూస్తామా, 81వ కీర్తన 1వ వచనం, Psalm 81 verse 1. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. ఏ దేవునికి? బలమై ఉన్న దేవుడు. దీనికి ఒక పేరు పెట్టండి. ఓకే, స్ట్రెంగ్థెనింగ్ గాడ్. మొదటిది ఏంటి? సేవింగ్ గాడ్, రక్షించే దేవుడు. రెండోది, ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత ఏం కావాలా? బలం కావాలి. ఒక బిడ్డ పుట్టినాడు అనుకోండి, పుట్టిన వెంటనే ఏం కావాలా? బలం కావాలి. అందుకే వాళ్ళ పాలు, సిరలాక్, తర్వాత ఇంకేమో నాకంటే మీకు బాగా తెలుసు కదా. ఎందుకు ఇవన్నీ వేస్తారంటే పిల్లవాళ్ళు బలంగా ఉండాలా అని. వాళ్ళకి వాళ్ళే లేచి నిలబడాలా, వాళ్ళకి వాళ్ళే ఆట ఆడుకోవాలా, వాళ్ళకి వాళ్ళే ఉండాలని. అంటే సెల్ఫ్
సపోర్టింగ్గా. అట్లా మనం రక్షణ పొందిన తర్వాత కూడా దేవుని వాక్యం అనే పాలు, వాక్యంలో రాబడి నిర్మలమైన పాలను అపేక్షించి. మీకు తెలుసు కదా, పిల్లలు 2 సార్లే ఏడుస్తారంట. ఇక్కడ నాకు తెలియదు, ఇవన్నీ నాకు ఊరికే చెప్తుండా, వాళ్ళు చెప్పుకుంటుంటారు కదా అని. మొదటిది ఏంటంటే పిల్లలకు ఆకలి వేస్తే ఏడుస్తారంట, రెండోది నిద్ర వస్తే ఏడుస్తారంట. ఇవన్నీ పల్లెటూరులో చూసినాం మేము కళతోన. ఇప్పుడు అప్పుడే పెళ్ళయి పిల్లలు కన్నోళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళకి ముసలోళ్ళు చెప్తుంటారు, ఏమ్మా ఏడుస్తున్నాడు పిల్లోడు, పాలు కావాలేమో, ఒకసారి పాలు పట్టికపోయారా అంట. ఇప్పుడే అంటే పాలు తాగాడు అని అంటే, అయ్యో అయితే నిద్ర వస్తుందేమో, నిద్రన్న ఒప్పించకపోయారా అని అంట. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది, అంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కదా, వాళ్ళకి ఏం మాన్యువల్ అవసరం లేదు. కనుక భౌతికమైన పిల్లలు ఎలా ఏడుస్తున్నారో ఆత్మ సంబంధంగా కూడా మనం రక్షణ పొందిన తర్వాత దేవుని వాక్యం అంటే అట్లా ఆశ ఉండాల. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. కనుక వాక్యం కొరకు ఆశ ఉండాలా. రెండవది ఏంటి, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న సంపూర్ణ విశ్రాంతి పొందుటి కొరకే ఆశ ఉండాలి. సరే, ఇప్పుడు ఆ విశ్రాంతిని గురించి నేను మాట్లాడను, కానీ ఈ బలము, దేంట్లో బలము అని అంటే 4 ప్యాక్ 6 ప్యాక్ బలం అంటే బాగానే ఉన్నాం కదా, ఇంతకుముందు వెయిట్ తక్కువ ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత వెయిట్ అయినాము. ఇది భౌతికమైన వెయిట్ కాదు మనకు కావాల్సింది. ఇక శరీరం ఒక దినాన్ని కుళ్ళిపోతుంది, కుసించిపోతుంది. ఎట్లాంటి శరీరమైనా మట్టిలో కలిసి పోయేదే. బైబిల్లో రాయబడింది, పురుగులు కమ్మగా తింటాయంట. కమ్మగా అంటే మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, గ్రామీణులకి ఈ పదం చాలా ఇష్టము. భోజనం ఎట్లుంది అక్క అన్నం కమ్మగా ఉంది బ్రదర్ అంటారు. ఇప్పుడు మీరు ఎట్లుంది అంటే ఏమంటారు, తెలంగాణలో మంచిగా ఉంది అంటారు, అన్నిటికీ మంచి. ఆంధ్రలో భోజనం ఎట్లుందంటే బాగుంది అని అంటాం. కమ్మగా అనే పదము అరువుగా అయిపోయింది వాడుక భాషలో. కానీ పాతకాలంలో గ్రామీణులు అనేవాళ్ళు ఏదైనా కమ్మగా ఉంది, కమ్మగా అంటే అది యూ కెనాట్ ఎమ్మి తెలుసు కదా, పిల్లలు చెప్తా ఉంటారు ఎట్లుంది ఆమ్లెట్ అంటే ఎమ్మి. సో అట్లా ఈ పురుగులకి మన శరీరము అలాగుంటుంది. మట్టిలో కలిసిపోయి శరీరాన్ని గూర్చిన ప్రస్తావన కాదు, కానీ బలము అని అంటే పాపమును ఎదిరించటానికి ఉన్న శక్తి. టు రెసిస్ట్ ద సిన్ ఇస్ స్ట్రెంగ్త్. పాపానికి లోబడితే ఏమంటే బలహీనత. మనమేమనుకుంటామంటే బలం అంటే నలుగురిని కొట్టేది, నలుగురితో మాట్లాడి గెలిచి వచ్చేది, నలుగురికి చూసుకుందామని అని మాట్లాడేది, ఇదంతా బలము అని అనుకుంటాం. అది భౌతికమే ఉంది, అది అయిపోయింది అప్పుడే. పౌలు అన్నాడు, ఐ హావ్ క్రూసిఫైడ్, నేను దానికి సిలువ వేయబడినాను. మరి ఇప్పుడు బలం ఏంటంటే పాపము దాడి చేయటానికి వస్తుందంట. లోకము రకరకాల పాపాలన్నీ అబద్ధం మాట్లాడు అని వస్తుంది. మనం ఏం చేస్తాం, నువ్వు అంతసేపు ఎందుకు అనాలా, నువ్వు అనకముందే నేను మాట్లాడేస్తా అని అంటాం సైతాంతో. అలాగే ఇరుగు పొరుగు రకరకాల పొరపాట్లు చేయలేని మనం ప్రొవోక్ చేస్తుంటారు, కానిది రాయటానికి, కానిది చేయటానికి, కానిది కూర్చోటానికి. దీని అంతటికీ పర్వాలేదులేని ఒక ప్రవాహం వల్లే కొట్టుకొని పోతే ఏమని అర్థం అంటే బలహీనులు అని అర్థం. అలా కాదు, నేను ఈ పని చేయజాలను అని అంటే ఏమని అర్థం అంటే బలవంతులు అని అర్థం. ఇప్పుడు యేసు ప్రభువులో మనం బలవంతులమా బలహీనులమా చెప్పరేంటి? శుక్రవారం బలవంతులు, శనివారం నుండి గురువారం దాకా, అంతేనా? ప్రతిరోజు బలవంతులుగానే ఉండాలని. అందుకే అపోస్తలుడైన పౌలు దీన్నే తీసుకుని పారాఫ్రైజ్ చేస్తూ తిమోతికి రాస్తాడు, నా కుమారుడైన తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపచేత బీ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్. ప్రభు యొక్క కృపలో మనం బలవంతులుగా, అంటే బలవంతులు కావటానికి ఏం కావాలి, మనకి కృపను మనం క్లెయిమ్ చేసుకోవాలి. ప్రభు అబద్ధం ఆడకుండా ఉండలేకపోతున్నా, ఇటు తిట్టకుండా ఉండలేకపోతున్నా, వాళ్ళకి చెడు చేయకుండా ఉండలేకపోతున్నా, లేకపోతే ఫలానా విధేయత చూపించలేకపోతున్నాను, వేషధారణగా వేషధారణ చూపిస్తున్నాను, యథార్థంగా జీవించలేకపోతున్నాను, అసూయ ఎక్కువైపోయింది, కలహం ఎక్కువైంది, ద్వేషం ఎక్కువైంది, ఇవన్నీ తప్పించి ప్రభువా, వీటన్నిటిలో నుండి బయటపడమే బలం. మనమేమనుకుంటాం, అసలు ఇది పాపమే కాదనుకుంటాం.
పాపం అంటే ఏమనుకుంటావు? సినిమాలు చూసి తాకటాడే తాగేది తిరిగేది పాపం. దానికి ఎప్పుడో స్వస్తి పలికినాము. దానికంటే ఘోరమైనవి ఇవి. ఏవి? గర్వము, అసూయ, ద్వేషము, కుళ్ళు, కుతంత్రము, మత్సరము, కలహము. ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు, బైబిల్లోనే రాసినారు. పత్రికల్లో రాయబడినాయి. పత్రికల్లో రాయబడినాయి అంటే ఏమని అర్థము? విశ్వాసులకే రాసినారు అని అర్థము. సువార్తలో రాస్తే ఏదో సువార్త చెప్పే వాళ్ళ కొరకులే, యేసు ప్రభుని ఎరగని వాళ్ళకులే అని అనుకోవచ్చు. కానీ పత్రికలు రాయబడినాయంటే పత్రికలు ఎవరికి రాసినారు? రక్షణ పొందిన వారికి రాసినారు. కనుక రక్షణ పొందిన వారికి చాలా ప్రాముఖ్యమైన సంగతి అక్కడే ప్రతి పత్రికలో దాదాపు రాస్తారు. వీటిని మీరు మాని నూతన స్వభావం ధరించుకునడి, ఆత్మఫలాలు ఫలించుడి. కనుక ఇవన్నిట్లో నుండి మనము బలము పొందిన వారిగా ఉండాలి. ప్రభు యొక్క బలం మాత్రమే మనకు వీటన్నిటి మీద విజయం ఇస్తుంది. అంతకు మనమే ఎంత ప్రయత్నం చేసినా ప్రేమించాలంటే ద్వేషిస్తాం, మంచి మాట్లాడాలంటే చెడు మాట్లాడతాం, సత్యం మాట్లాడాలంటే అబద్ధం మాట్లాడతాం. ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి. అందుకే మనుషులు చాలా మంది బలహీనంగా కనిపిస్తారు. బలహీనంగా అంటే గాలి గుడ్డుకు పెట్టేట్లు కాదు. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియదు, ఏ మాట నమ్మాలో ఏ మాట నమ్మకూడదో తెలియదు. ఏమంటే అది రాజకీయం అంటారు, ఏమంటే అది డిప్లొమసీ అంటారు, ఏమంటే అంత మాత్రం మాట్లాడకపోతే ఉండలేం బ్రదర్, బతకలేం బ్రదర్ అని అంటారు. అవన్నీ లోకానికి బాగా సరిపోతాయి, కానీ ప్రభువుకి ఇష్టమైంది కాదు. బలవంతుడు ఎప్పుడు ఎలాగుంటాడంటే అవునంటే అవును, కాదంటే కాదు. అలా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తునందు అలాంటి వారు బలవంతులు. అందుకే యవనస్తులారా, దేవుని వాక్యం మీ అందు నిలిచినది కనుక మీరు బలవంతులు. యోహాను రాసిన 3వ పత్రికలో రాయబడింది, హీ దట్ ఈస్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దెన్ హీ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు ఎవరు? స్ట్రాంగ్, బలవంతుడు. కనుక యేసుక్రీస్తు ప్రభు మనలో ఉన్న కారణం చేత మన యందు, అందుకే పౌలు అన్నాడు కదా, నన్ను ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచు వాని యందు. ఆయనకి ఏం కావాలంట? పౌలుకి బలం కావాలంటే మనకేం కావాలి ఇంకా? అందుకే దావీదు కూడా 18వ కీర్తన 1వ వచనంలో అంటాడు, యెహోవా నా బలమా. దావీదు లాంటి వాడికి బలం యెహోవా అయితే మన సంగతి ఏంటి? దావీదు పరాక్రమానికి పెట్టింది పేరు. ఎలుగుబంటిని సింహాన్ని గడ్డం పట్టుకొని చీల్చేసినాడు. దేంట్లో? నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో కాదు, కార్టూన్ నెట్వర్క్లో కాదు, వాట్సాప్లో కాదు, స్టేటస్లో కాదు, ఒరిజినల్గా. గులియాతుని చంపినాడు వర్షాలు రాత్తో. అలాంటి ఏమంటాడంటే నేను బలహీనుడని, నీ బలం నాకు లేకపోతే నేను ఉండలేను అంటాడు. అలాంటివాడే అట్లా అంటే దావీదు పేరు కూడా ఉచ్చరించడానికి నేనైతే యోగ్యుని కాదు, ఇంక మరి నాకెంత బలం కావాలా? పౌలు కొత్త నిబంధనలో నాకు యేసుప్రభువే బలం అంటే ఆయన సంగతి మనందరికీ తెలుసు కదా. అంత గొప్ప అపోస్తులుడే నేను బలహీనుడను, నేను ఎప్పుడు బలహీనుడను అంటే ఆయన ఏం రియలైజ్ అవుతున్నాడు? ఐఎమ్ ఆల్సో వీక్, నేను కూడా మిగతా వాళ్ళ వల్లే బలహీనుడిని. దేవుని మాటలు స్పష్టంగా పైనుండి విన్నాడు. సౌలా సౌలా అనే మాటలు విన్నాడు. అలాంటి బలహీనుడు అని అంటే మన సంగతి ఏంటి మరి? అసలు బైబిల్లో భక్తులు చూసినప్పుడు వాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడ? వాళ్ళకి మనకి ఏం పోలికే లేదు. దగ్గర దగ్గర కూడా తూర్పు పడమరకు ఉన్నంత, ఉత్తర దక్షిణంకు ఉన్నంత, పోలార్ సపోలార్ రీజన్స్కి ఉన్నంత. ఎంత తేడా అంటే చెప్పలేనంత తేడా. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించు. ఈ దేవుని లక్షణాలు ఇప్పటిదాకా ఎన్ని చూసినా? 2 చూసినా. మొదటిది ఏంటి? ఈ సేవింగ్ గాడ్, రక్షించే దేవుడు. రెండోది ఏంటి? స్ట్రెంథనింగ్ గాడ్. మూడోది చూస్తామా? ఫిలిప్పీ 4:19. Philippians chapter 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తుయేసునంత మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు తన మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరమును తీర్చు. దేవుడు దేవుడు అనే మాటల గురించి మనము పరిగెరుకోవటానికి ఆరంభించినాం. మరి దీనికి ఒక పదం పెట్టండి, టైటిల్ పెట్టండి. వెరీ గుడ్.
పూర్తి డెవలప్ అయిపోయారు ఇంక మీరు. ఈ సప్లయింగ్ గాడ్, మన అక్కర తీర్చే దేవుడు. సప్లై అంటే డిమాండే తక్కువ ఉంటుంది, సప్లై ఎక్కువ ఉంది ప్రభు దగ్గర. మామూలుగా లోకంలో ఎలాగుంటుందంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సప్లై తక్కువ ఉంటుంది, అందుకే రేట్లు పెరుగుతాయి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అట్లాగా డిమాండే తక్కువ, సప్లై ఎక్కువ ఉంటుంది, సర్ప్లస్. అంటే ఆయన దగ్గర సమృద్ధిగా ఉంది, ధారాళంగా ఉంది. అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికన్నా అత్యధికంగా ఇయటానికి కూడా ఆయన దగ్గర ఉంది. హిస్ రిసోర్సెస్ విల్ నెవర్ గెట్ ఎగ్జాస్టెడ్. ఆయన దగ్గర ఉన్న వనరులు ఏనాడు తగ్గిపోవు, తరిగిపోవు. మన బ్యాంక్ అకౌంట్ ఎలాగ తరిగిపోతుంటుంది, ఐస్ క్రీమ్ కరిగినట్టు కరుగుతుంటుంది కదా ఉన్నోళ్ళకి. మీకు చూస్తుంటేనే అనిపిస్తుంది, అదే చూస్తుంటేనే కరిగిపోయింది. మరి ఐస్ క్రీమ్ అంటే చూస్తుంటేనే కరిగిపోతా ఉంటాం. ప్రభువులు ఇచ్చేసి అలా కరిగిపోవు. ఆయన ఐశ్వర్యము భౌతికమైనది మాత్రమే కాదు, ఆత్మీయమైనది కూడా. అందుకని ఆయన కృపలో ఐశ్వర్యం అంత రిచ్ ఇన్ మర్సీ, రిచ్ ఇన్ గ్రేస్, రిచ్ ఇన్ గ్లోరీ, రిచ్ ఇన్ రైచియస్నెస్, ఈజ్ రిచ్ ఇన్ లవ్, ఈజ్ రిచ్ ఇన్ ఆల్ గాడ్లీ వర్చ్యూస్. మనసు దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి? పూర్ ఇన్ మర్సీ, పూర్ ఇన్ లవ్, పూర్ ఇన్ యాక్షన్, పూర్ ఇన్ గ్రేస్, ఆల్ పాపర్స్. అంటే తప్ప పాపర్ అంటే ఏం చెప్పండి తెలుగు పదము? భిక్షగాడు. కరెక్ట్ పదం చెప్పండి. నాకు తెలిసి మీకు రాదనుకుంటే తెలుగు. అదే నాకు తెలుసు కదా మీకు తెలుగు రాదని. ఎవరికి రాదా తెలుగు? అందరు ఇంగ్లీష్ మీడియమేనా, అరబికా? పాపర్ అంటే దివాళా తీసిన వాడు అని అర్థం. అంత పెద్ద పదం వద్దు. దివాళా తీసిన, మామూలుగా మనం ఇండియాలో ఏదైనా కొట్టు ఒకటి ఉంటుంది, అంగడి ఉంటుంది అనుకోండి, కొన్ని రోజులు పోయిన తర్వాత అంగడి కనిపించదు. పక్కన వాళ్ళు ఏమయ్యా అంగడి అంటే దివాళా తీసిపోయాడు. అంటే అంగడి మూసేసేదే కాదు, మనిషి బతికే సర్వైవలే కష్టమైపోయి ఉంటుంది. ఇంట్లో ఉండలేడు, బయట ఉండలేడు, అప్పుల దాడి చేస్తుంటారు. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏంటంటే ఐపీ పెట్టినాడు అని అంటారు. అంటే పూర్తిగా దివాళా ఎత్తిపోయి భోజనం కూడా కష్టమైపోయి ఉంటుంది. ఎట్లో రాజబతికి బతికింది, జమీందారు బతికి బతికిన వాళ్ళు, వేరే వాళ్ళకి అప్పులు ఇచ్చిన వాళ్ళు, అట్లంతా ఉన్నవాళ్ళు ఏమవుతుంది? దివాళా తీసిపోయి. ఆత్మీయంగా మనం ధనవంతులుగా ఉండాలని దేవుని కోరిక, కానీ దివాళా కోరలుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. అందుకే ప్రభు మన ప్రతి అవసరత తీరుస్తుంది. అవసరము నేను నిన్నే చెప్పినాను కదా, అవసరం వేరే, లగ్జరీ వేరే. మనం లగ్జరీ కావాలని అడిగితే ప్రభు ఈడు. మరి అందరు ఉన్నారు కదా బ్రదర్, కొంతమంది క్రైస్తవులు అంటే వాళ్ళు అడుక్కోకుండా చేసుకున్నారు. ఇంకోసారి చెప్పనా, అడుక్కోకుండా వాళ్ళ డబ్బులు ఉన్నాయి కదా అని చేసుకున్నారు. అది పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే దేవుడు అనుమతిస్తాడు అట్లా, అంతే. కానీ తీసుకొని మాత్రం దేవుడు ఆజ్ఞాపించాడు. అనుమతి వేరే, ఆజ్ఞ వేరే. అర్థమవుతుంది దానికి నేను చెప్పే మాటలు. కనుక ప్రభువు మనల్ని ఆధ్యాత్మికమైన, ఉన్నతమైన, పరసంబంధమైన విధానంలో సిద్ధపరిచేటప్పుడు నెవర్ అలౌస్ ఏ ట్రూ బిలీవర్ టు హ్యావ్ ద లగ్జరీ, బట్ హి మీట్స్ ఆల్ ద నీడ్స్. గొప్ప భక్తులకి జీవితాలు అంతే కదా, మోషే మొదలుకొని, అబ్రహాం మొదలుకొని, ఇంకెవరు భక్తుల జీవితాలైనా మీరు చూడండి. ఇప్పటి కాలంలోని భక్తులు, ఇప్పుడు కాలం అంటే కార్పొరేట్ ప్రీచర్స్ కాదు, కష్టపడే బోధకుల యొక్క జీవితాలు మనం చూసినప్పుడు ఈ ప్రొవైడ్స్ ఆల్ ద నీడ్స్ బట్ నాట్ లగ్జరీస్. కనుక క్రిస్టియన్ ఈజ్ ఎ నీడ్ సెంటర్డ్ పర్సన్, నాట్ లగ్జరీ సెంటర్డ్ పర్సన్. 4వ చూస్తామా? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జాగ్రత్తలకు దూరంగా ఉంటే దేవుని చిత్తము. అంటే సాంక్టిఫికేషన్, పరిశుద్ధులుగా ఉండటే దేవుని యొక్క చిత్తం. కనుక దీనికి ఒక పేరు పెట్టండి, శాంక్టిఫైయింగ్ గాడ్, పరిశుద్ధపరిచే దేవుడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన యందు మనమును పరిశుద్ధపరచబడాలి దేవుడి ఉద్దేశం. అందుకే యోహాను 17:17 మనం చూస్తే, sanctify us in thy truth, for thy word is truth.
నీ వాక్యము సత్యము కనుక నీ వాక్యమందు మమ్మును ప్రతిష్ఠించుము. శాంక్టిఫికేషన్ అంటే ఏమని అర్థం? సెట్ అపార్ట్ అంటే ప్రత్యేకించబడింది. ఈ దీనికి ఉద్దేశానికి మాత్రమే వాడాలా అంటే నేను నెగిటివ్గా చెప్పదలుచుకోలేదు, కానీ అట్లా నెగిటివ్ చెప్తేనే మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనకు పాజిటివ్లు సరిగా అర్థం కావు, కానీ నెగిటివ్లు అచ్చగుద్దినట్లు అర్థమవుతుంది. ఉదాహరణకి ఇక్కడ వాడతారు అనుకుంటే కదా, మీరు టాయిలెట్లో బకెట్ మగ్గు పెట్టింటారు అనుకో, సరేనా? అది తీసుకొని వచ్చి నీళ్లు తాగాలని ఆ మగ్గు ఆ బకెట్ తాగటానికి వాడరు, అది వాష్రూమ్లోకి మాత్రమే వాడరు. అంటే సెట్ అపార్ట్. ఇక్కడుండే అంటే తాగటానికి వాడే చెంబు కానీ మగ్గు కానీ బాటిల్ కానీ అక్కడికి పోదు, అక్కడికి ఇక్కడికి మధ్యలో అగాధం ఉంటుంది. పిల్లలు ఎప్పుడైనా తీసుకెళ్ళినట్టే మనకు కనిపించినారు అనుకో, ఇంకా సాతిట్లు తీరుతావు కదా. పిల్లప్పుడు అంతే, అటు ఇటు మారేస్తే ఆ చెంబు ఇక్కడ, ఆ మగ్గు ఇక్కడ, ఆ ప్లేట్ ఇక్కడ, అట్లా ఇట్లా మారేస్తే ఇంట్లో ఎక్కువ తిట్లు ఉంటాయి. అంటే ఏమన్నా అది మగ్గి ఇది మగ్గి కదమ్మా, అక్కడ బకెట్ ఇక్కడ బకెటే కదమ్మా, అక్కడ నీళ్ళు ఇక్కడ ప్లేట్లు కదమ్మా. మనం ఏమనుకుంటామంటే అట్లా అనుకుంటాం. బట్ వాళ్ళు ఏం చెప్తారు, అది అక్కడే ఇది ఇక్కడే. అలాగే ప్రభువు మనల్ని ఆయన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. దే ఆర్ ఫర్ మీ, వారు నా కొరకే ప్రతిష్ఠిత జనము, శాంక్టిఫైడ్ పీపుల్ అని బైబిల్లో వాడబడుతూ వచ్చింది. అందుకే మామూలుగా మనం ఏదైనా ఎక్విప్మెంట్ అది ఇది కొన్నా దేవుని మందిరంలో ప్రభువుకు అని ప్రతిష్ఠిస్తాము. అలాగే దైవ కార్యాల కొరకే దాన్ని వాడటానికి మనం ప్రయత్నం చేస్తాం, కాని కార్యాల కొరకు సాధారణంగా వాడటానికి ప్రయత్నం చేయం. కనుక మనం కూడా ఆధ్యాత్మికంగా దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడు. అంటే ఇంక లోకంతో ఏం సంబంధం లేదని. నీకు యేసుప్రభువు అన్నాడు కదా, ద వరల్డ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మీ బికాస్ ఐ హ్యావ్ నో వరల్డ్. నాలో లోకం లేదు కనుక లోకానికి నాతో ఏమీ లేదు. మన సంగతికి వచ్చేటప్పటికి ఏమనాలా, క్రైస్ట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మీ బికాజ్ క్రైస్ట్ ఈస్ నాట్ ఇన్ మీ. కరెక్టేనా? ఇట్లా చెప్తే ద వరల్డ్ హ్యాస్ ఎవ్రీథింగ్ విత్ మీ బికాజ్ ద వరల్డ్ ఈజ్ విత్ మీ. ప్రభుకి మనకి ఎంత తేడా ఉంది చూడు ఈ స్టేట్మెంట్లో. ప్రభు చెప్పినట్లు ద వరల్డ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మీ, లోకముతో నాకేమీ సంబంధం, లోకానికి కూడా నాతో సంబంధం లేదు. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆ స్టేట్మెంట్లు కరెక్టేనా? లోకానికి నాతో ఏం సంబంధం లేదు. ద వరల్డ్ కెనాట్ టచ్ మీ ఎనీ లాంగర్, నేదర్ ఐ కెన్ టచ్ ద వరల్డ్ ఎనీ లాంగర్. దిస్ ఈజ్ కాల్డ్ సాంక్టిఫికేషన్. అంటే లోకంలో నుండి మనం బయటికి వెళ్ళాలని కాదు, లోకంలోనే ఉంటున్నాం. కొంతమంది మీకు ఉదాహరణ చెప్తారు కదా, లోటస్ పుష్పం ఉంటుంది, అది నీళ్ళలోనే పెరుగుతుంది, కానీ నీళ్ళు దాని మీద రావు, గ్రీజీగా ఉంటుంది. నీళ్లు పోసిన వెంటనే అసలు అక్కడ నీళ్ళు కూడా ఉండదు, జారిపోతూ ఉంటుంది. కానీ మరి అది అక్కడే పెరుగుతుంది, మామూలు భూమి మీద వేస్తే పెరగదు. మీకు తెలుసు అనుకుంటుంది, కేవలం అక్కడే పెరుగుతుంది. బురద నీళ్ళలోనే పడుతుంది, బురద అంటుంది. నీళ్ళలోనే ఉంటాయి, నీళ్ళు అంటుకోదు. అలా క్రైస్తవుడు లోకంలోనే ఉంటాడు, కానీ లోకం అంటుకోకుండా జీవించాల. మనకు అట్లా కాదే, పాలలోకి నీళ్ళు కలిసినట్లు కలుస్తాం. వాళ్ళు ఎంత సోషల్ బ్రదర్, పాలలోకి నీళ్ళు కలుస్తారు, నీళ్ళలోకి పాలు కలుస్తారు. ఇండియాలో ఈ సీన్ మీరు బాగా చూస్తుంటారు. పాలు పోసేవాళ్ళు బండికి దేనికన్నా అవతల క్యాండిల్ కట్టుకొని ఉంటాడు, ప్రతిసారి చూసి విసుకొస్తుంది. కరెక్ట్గా నల్ల దగ్గర బోరింగ్ దగ్గర ఒక ట్యాంక్ దగ్గర ఆపింటాడు, ఎవరు ఉండరు. ఎందుకు అన్నాడు అబ్బాయి, నీ పని చేస్తున్నాడు, దాంట్లో దీంట్లోకి దీంట్లో దాంట్లోకి దాంట్లో దీంట్లోకి అంత సగం పైన నీళ్ళు కలిగిపోతాడు. వచ్చి తలుపు కొడతాడు, అమ్మా పాలు. నేను ఒకసారి అడిగినాను, ఏం తెచ్చినావయ్యా నువ్వు? పాలు తెచ్చినానా అన్న. నేను అన్నాను, నీళ్ళలో పాలు కలిపినావా పాలలోకి నీళ్ళు కలిపినావా అని. లేదు సార్, అన్నీ మంచివే సార్. అన్నీ మంచి అని చెప్పొద్దు. పాలలోకి నీళ్ళు కలిపేది పాతకాలం, కరెక్టేనా నేను చెప్పేది? ఇప్పుడు కొత్త కాలంలోన
నీళ్ళలోకే పారగలదు. ఇప్పుడు విశ్వాసుల యొక్క జీవితాలు కూడా అలాగే అయిపోయినాయి. పాతకాలం ఎలాగుండదంటే వాళ్ళు విశ్వాసులు లోకస్తులుగా ఉన్నారంట, లోకంతో పద్ధతులు చేస్తున్నారంట, అట్లా చేయకూడదు కదా, అట్లా ఇట్లా అనేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు ఏమొచ్చిందంటే లోకమే విశ్వాసులను పరిపాలించే దశలోనికి వచ్చింది. అందుకే పరిశుద్ధత కరువైంది. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడాలి. అందుకే బైబిల్లో రాయబడింది, యేసుప్రభువే స్వయంగా నోటితో చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇప్పుడు మనం ఎందుకు చూడలేకపోతున్నాం అని అంటే బహుశా శుద్ధి లేదు. శుద్ధ హృదయం, శుద్ధ జీవితం అంతా ఆల్ సాంక్టిఫైడ్. అప్పుడు ప్రభు మన విషయమే సంతోషించేవాడిగా ఉంటాడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడైన ఈ దేవుని యొక్క సుగుణాల సంపదలో నుండి ఎస్ సిరీస్ మనము పరిగెరుకోవటానికి ఆరంభించాం. ఎన్ని చెప్పాము ఇప్పుడు? మొదటిది ఏంటి? సేవింగ్ గాడ్, రక్షించే దేవుడు. రెండవది స్ట్రెంగ్థనింగ్ గాడ్, బలపరిచే దేవుడు. మూడవది సప్లయింగ్ గాడ్, అక్కర్లు తీర్చే దేవుడు. నాలుగవది సాంక్టిఫైయింగ్ గాడ్. ఐదవది ఆఖరి చూసి ముగిస్తామా? కీర్తనలు 48:8 అనుకుంటా. Psalm 48 verse. యెహోవా పట్టణమునందు మనం దేవుని పట్టణమునందు మనము విధినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచు. ఇప్పుడు చెప్పండి లాస్ట్ టైటిల్. చెప్పేస్తారు మీరు. స్టెబిలైజింగ్ గాడ్, స్థిరపరిచే దేవుడు. అందుకే బైబిల్లో రాయబడింది, ఈజ్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్, స్థిరపరిచేవాడు ఆయన. నిబంధన స్థిరపరిచేవాడు, విశ్వాసులను స్థిరపరిచేవాడు, జీవితాలను స్థిరపరిచేవాడు, వాక్యమును స్థిరపరిచేవాడు. అంటే అటు ఇటు కదలిక. స్థిరపరచడం అంటే ఏంటి? ఫిక్స్డ్, అటు ఇటు కదలిక లేకుండా చేయడం, వ్యాసలేషన్ లేకుండా చేయడం, నీళ్ళ వల్ల పారబోయే స్థితి లేకుండా చేయడం. ఉదాహరణకి ఫిక్స్ చేస్తాడు ప్రభు. అలాగే మనల్ని. అలాగే ఇప్పుడు దేవుడు ఆయనలో, సంఘములో, వాక్యములో ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడు? ఫిక్స్ చేసి స్థిరపరిచినాడు. అందుకే బైబిల్లో అక్కడక్కడ మనం చూస్తాం, స్థిరులై ఉండుడి, స్థిరులై ఉండుడి, స్థిరులై ఉండుడి. యేసుక్రీస్తు ప్రభువుకు మనము స్థిరమైన మనస్సు కలిగిన వారమై ఉండాలి. చంచలత్వం లేకుండా ఉండాలి. మనకేంటంటే వ్యాసలేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అలాగే ఎక్కువ ఉంది అని అంటే మనకు దాన్ని ఏదో మనం వేరే చెప్తాం. మూడ్ స్వింగ్స్ కదండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కదండి, అట్లా ఇట్లా మారుతుంటాం కదండి, అమావాస్య పుణ్యం మాదిరి మారుతుంటామని మనం చెప్తుకుంటా ఉంటాం. అందుకే అప్పుడు ఎందుకు అట్లా మాట్లాడినాడు? అప్పుడేం మూడు బాగాలేదా? ఇప్పుడు ఎందుకు ఇటు బాగున్నారు? ఇప్పుడు మూడు బాగుంది అంటే మూడ్ స్వింగ్స్. యేసు ప్రభు యొక్క ఆ మూడ్ స్వింగ్స్ అనేది ఏం లేదు. ఈ స్టేబుల్. ఆయన మాట స్థిరం, ఆయన వాక్కు స్థిరం, ఆయనే స్థిరమైనవాడు. అందుకే నా పాదములు ఆయన బండ మీద స్థిరపరిచి ఉన్నాడు. 41వ కీర్తనలో మనం చూస్తాం. ఇప్పుడు ప్రభు మనల్ని స్థిరపరిచినాడు. ఆయన వాక్యములో, మందిరములో, ప్రతి పరిస్థితిలో స్థిరపరిచినాడు. స్థిరపరిస్తే ఇంక సైతాను దాన్ని తీసివేయలేడు. బండ మీద ఇల్లు కట్టబడిన తర్వాత వర్షం వచ్చింది, తుఫాన్లు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, అన్ని దాని మీద కొట్టినాయి. దాంట్లో నుండి పక్కన పోలేదు. అది బైబిల్లో రాయబడింది, దాని మీదకి వచ్చినాయి. అయితే అది కూలిపోలేదు, అది పడిపోలేదు, అది అలాగే స్థిరంగా నిలబడింది. కనుక ప్రభువుని యేసునందు మనం స్థిరంగా నిలబడినప్పుడు లోకంలో వచ్చే రకరకాల పరిస్థితులు అన్నిట్లో అన్ని కొట్టుకుపోయేటట్లే వస్తాయి. అయిపోయింది అనేటట్టే వస్తుంది. ఇదే లాస్ట్, ఈ బ్రదర్కి, ఈ సిస్టర్కి అనేటట్లు వస్తాయి పరిస్థితులు. అందుకే బైబిల్లో రాయబడింది, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద
తర్వాత అగ్నిలో నీవు నడిచినప్పుడు అవి నిన్ను కాదు. ఇది లోకానికి చెప్తే ఏమనుకుంటారంటే, ఏంటే ఇదంతా అసలు తెలివినోడు ఎవడని ఇటు ఆలోచిస్తాడు ఏంటయ్యా, అగ్నిలో పోతే కాలుకోకుండా ఉంటారా అని అంటారు. ఇది భౌతికమైన అగ్ని కాదు. పరిస్థితులు, అగ్ని లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం కాలిపోవడం అంటే అర్థం ఏంటి? రూపురేఖలు లేకపోవడం, బూడిద కావడం. అలాగ లేకుండా ప్రభు స్థిరపరిచి, బలపరిచి, ఆత్మీయంగా సిద్ధపరిచి, రిఫైన్ చేసి, బైబిల్లో రాయబడింది, వెండిని నిర్మలము చేయనట్లుగా నిర్మలము చేయటానికి ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన కూర్చొని టెంపరేచర్ అంతా కంట్రోల్ చేసి దాన్ని రిఫైన్ చేసిన తర్వాత ఇంప్యూరిటీస్ అన్నీ బయటకు వస్తాయి. మీకు తెలుసో తెలియదో, బంగారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ముఖ్యంగా సిస్టర్స్. అంత ఇష్టమే కదా. 1 తులం బంగారం చేయటానికి దాదాపు 1 టన్ను రాయి మెటీరియల్ అంటాం దాన్ని. రా మెటీరియల్ అంతా ప్రాసెస్ చేస్తే అప్పుడు ఒక 10 గ్రాములు అంటే 1 తులం వస్తుంది. 1 తులం అంటే దాదాపు ఇండియా ప్రకారం అయితే 1,20,000 లేదా 30,000 ఉంటుంది. దానికి అయ్యే ఖర్చు ఎక్కువైంది అనుకోండి, 1.5 లక్ష అయింది అనుకోండి, దానివల్ల ఉపయోగం లేదని వదిలేస్తాం. ఒక 50,000 అయింది అనుకోండి, అప్పుడు ఉపయోగం ఉందని వాడతాం. ప్రభు కూడా మనలో ఉన్న ఆ ఇంప్యూరిటీస్ 10 గ్రాములు ఎక్కడ, 1 టన్ ఎక్కడ? 10 గ్రాములు ఉన్న విశ్వాసం కొరకు ఈ టన్ను మెటీరియల్ని ఏం చేయాలంటే ప్రాసెస్ చేయాలి. దాన్నే మెటలర్జీ అంటారు. ప్రభు మన విషయంలో కూడా ప్రాసెస్ చేయాలి. ఇవన్నీ ప్రాసెస్ చేసి ప్యూర్ గోల్డ్, స్వచ్ఛమైన అచ్చమైన దానిని ప్రభు తీసుకుని వచ్చి సిద్ధపరచాలని కోరుతున్నాడు. కనుక మనం అందరము దైవ కృప పొందిన వారమై అలాగూ సిద్ధపరచబడిన అమూల్యమైన విశ్వాసులుగా జీవిస్తూ మరణం వరకు ఆయన ద్వారా నడపబడుతూ పరలోక రాజ్య ప్రవేశము పొందాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఇలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉండటం మన భాగ్యం. ప్రభు మన జీవితంలో ఈ 5 అనుభవములో వచ్చి ఆయన కొరకు జీవించినట్లుగా సహాయం చేయను. ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన పరలోకపు తండ్రి, నమ్మకమైనటువంటి రాత్రికాల సమయంలో సంఘముగా మేమందరం కూడి మీ నామమున దాన్ని రావడానికి మాకు ఇచ్చినటువంటి తండ్రి మరి ఆధిక్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి నాయన పిలిచేటువంటి యోగ్యతను మా దగ్గరికి అనుగ్రహిస్తూ వచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మేమేమై ఉన్నామో అది కేవలం మీ కృప, మీ కనికరము, మీ దయాలతో మాకు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. సాయంకాల సమయంలో మా ముందు తీసుకొచ్చినటువంటి మీ ప్రశస్తమైనటువంటి విలువగలటువంటి వాక్కును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మీరు మాట్లాడే దేవుడు తండ్రి, మమ్మల్ని దర్శించినటువంటి దేవుడు, అందుని బట్టి మీకు వందనాలు. ఉన్నవాడు అన్నవాడు తండ్రి మరి పరలోకంలో ఉన్నతమైనటువంటి స్థానంలో తండ్రి మరి నివసించేటువంటి గొప్ప దేవుడు. ఏ పాపం ఎరిగినటువంటి నిష్కలంకమైనటువంటి అమూల్య గొర్రెపిల్ల రక్తాన్ని మీరు కార్చి తండ్రి మీరు మరణించి సమాధి చేయబడి మృత్యుంజేయడానికి తిరిగి లేచిన ఈ గొప్ప తండ్రి మరి విజయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. బలహీనమైనటువంటి మా పట్ల మీరు దృష్టించి మీరు చేసినటువంటి ఈ గొప్ప శిలో కార్యం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు.
తండ్రి కేవలము మీ అందు విశ్వాసం ద్వారా పుణ్యానికి మాకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి నీకు వందనాలు. ఏ ప్రయాస లేకుండా ప్రభా మరి మమ్మల్ని మీ సొత్తుగా మీ జనాంగంగా మీరు చేసుకున్నారు, దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రియ ప్రభా బలహీనమని తెలిసి ప్రభా తండ్రి మీ బలాన్ని తండ్రి మరి అనుదినము మాకు అనుగ్రహిస్తూ వస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. రక్షించే దేవుడు, బలపరిచే దేవుడు, అందుని బట్టి నీకు వందనాలు. ప్రియ ప్రభా ప్రతిష్ఠితమైనటువంటి జనాంగంగా మమ్మల్ని చేసినటువంటి దేవుడు, అది కాలు మొదలుకొని నడినెత్తి వరకు విషముతో తండ్రి పాపం అనే విషయంతో మేము నిండున్నప్పుడు అది మమ్మల్ని ప్రత్యేకింపబడినటువంటి జనాంగా చేసుకున్నందుకు నీకు వందనాలు. పరలోక రాజ్యానికి వారసురాలుగా మీరు చేసుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ప్రియ ప్రభువా పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో తండ్రి విశ్వాసమైనటువంటి మమ్మల్ని అందరినీ తండ్రి మీరు తృప్తిపరుస్తూ వచ్చినారు. ఇంతవరకు నీకు వందనాలు. అనేక మార్లు ప్రభువా స్థిరత్వం లేనటువంటి జీవితాలు తండ్రి ప్రభు జీవిస్తున్నప్పుడు మరొకసారి గుర్తు చేసినందుకు నీకు వందనాలు. క్రీస్తునందు స్థిరులయుడు అని సెలవిస్తూ వచ్చినారు. ప్రభా లోకంలో జీవిస్తున్నప్పుడు తండ్రి ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి మమ్మల్ని ఎంతో తండ్రి మరి ప్రభావితం చేసినప్పుడు ప్రభా స్థిరత్వం కోల్పోతూ వస్తుంటున్నాం. దయతో మమ్మల్ని క్షమిస్తూ రండి, కడిగి శుద్ధీకరించండి, ప్రతిష్ఠించుకోండి. ప్రియ ప్రభా మీరు అక్కడ పర్యంతం వరకు తండ్రి మేము నిందారహితంగా తండ్రి మేము ఉంటూ తండ్రి సిగ్గుముఖంతో కాక ప్రభా మీరు వచ్చినప్పుడు తండ్రి మరి నిందారహితంగా తండ్రి మేము మీ ఎదుట కనబడడానికి మమ్మల్ని సిద్ధపరుస్తూ రండి. తండ్రి మానవ మాత్రమని మీరు ఎరిగి తండ్రి మాటికి తండ్రి మేడ దయతలిచి మమ్మల్ని అందరినీ క్షమిస్తూ చేరదీస్తూ బలపరుస్తూ వస్తున్న మీ గొప్ప పరలోకపు ఉద్దేశమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రియ ప్రభా మీరు ఉచితంగా ఇచ్చినటువంటి యొక్క తండ్రి మీ కృపను మేము దుర్వినియోగపరచుకోకుండా తండ్రి సద్వినియోగపరుచుకుంటూ తండ్రి క్రీస్తులో ఎదుగుతూ తండ్రి నిత్యత్వం కొరకు మేము సిద్ధపడడానికి సహాయం దయచేయండి. ప్రభు తండ్రి విత్తబడినటువంటి వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. మా యొక్క జీవితాల్లో తండ్రి మరి పరివర్తన చెందేటువంటి వారం ఉండడానికి సాయం చేయండి. ప్రభా దినదినము క్రీస్తులో ఎదగడానికి సాయం చేయండి. మరుగుజ్జుల్లాగా ఉండకుండా ప్రభా మరి మేము మీ స్వరూపంలోకి మార్చబడడానికి సాయం చేయండి. లోకంలో ప్రభా మాకు అనుమతిస్తున్నటువంటి ప్రతి పరిస్థితి ద్వారా తండ్రి మరి మేము నూతనమైనటువంటి ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి సాయం చేయండి. సనగకుండా గుణవకుండా మా యొక్క యాత్రా జీవితంలో మీ బలం పొందుకొని తండ్రి పరిశుద్ధంగా ఉంటూ తండ్రి మీ యొక్క ముఖాన్ని తండ్రి మేము ప్రతిదినము మేము చూస్తూ తండ్రి మా యాత్ర జీవితం కొనసాగించడానికి సాయం చేయండి, చూపించండి. ప్రభా తండ్రి మరి వచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు. తండ్రి ఈ సమయం ప్రత్యేకించి అనిల్ రాబిన్సన్ సిస్టర్ గ్లోరీ గృహంలో తండ్రి మాకు అనుగ్రహించినటువంటి కాటేజ్ మీటింగ్ బట్టి నీకు వందనాలు. తండ్రి మరి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చినటువంటి బిడ్డలు ఇద్దరు తండ్రి మరి జియోనా అండ్ జయశుని గురించి ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి వారు ఆశీర్వదించి జీవించండి. ప్రభావ మరి కుటుంబంతో తండ్రి మీరు ఇంతవరకు ఉంటూ వచ్చినారు. తండ్రి మరి సహోదరులు మరి కుటుంబాన్ని తండ్రి మరి మందిరంలో మీరు వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు. తండ్రి వారి భాగం వారికి అనుగ్రహిస్తూ రండి. తండ్రి మరి ప్రేమపూర్వకంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించినారు. తండ్రి అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రియ ప్రభువా మరి మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని తండ్రి మేము భద్రపరుచుకొని తండ్రి మరి మేము మరొక ప్రభువా స్థిరులమై మేము ముందు కొనసాగడానికి సాయం చేయండి. మాలో తండ్రి మీ భయాన్ని వణుకును తండ్రి మాలో ఉంచండి. తద్వారా మా రక్షణను కొనసాగించే వారం ఉండడానికి సాయం చేయండి. ప్రభువా చూపించిన వేషధారుల వల్ల కాక తండ్రి మరి తండ్రి మీ దృష్టిలో అంగీకారమైనటువంటి బిడ్డలముగా తండ్రి నిందారహితంగా తండ్రి మా యొక్క అంతమును తండ్రి నన్ను మేము అంతం వరకు మేము కొనసాగడానికి మీ యొక్క కృప సహాయం అనుగ్రహించమని ఇంతవరకు తోడైనందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఇంత సమయం అంతా మీ చేతులకు చెప్పుకుంటూ తండ్రి మా ప్రార్థన విని తండ్రి మా యొక్క ఆత్మీయ అక్కర్లన్నీ మీరు తీరుస్తారని నమ్మి విశ్వసిస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండనుగాక. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్న
ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడయున్నాడు. మనలా నడిపించును మరణ పర్యంతము. హల్లెలూయా. మనలా నడిపించును మరణ పర్యంతము. హల్లెలూయా. మన దేవుని కాటనమందాయన పరిశుద్ధ పర్వతమందు. యెహోవా గొప్పవాడును, బహు కీర్తనీయుడయున్నాడు. యెహోవా గొప్పవాడును, బహు కీర్తనీయుడయున్నాడు. అందరూ కూడా ప్రేమ ఏర్పాటు చేయబడిందండి. అందరూ ఉండి ప్రేమలో పాల్గొని వెళ్ళాల్సిందిగా మనం My legs felt like they were cut off and were not attached again.